ఓ బ్యాంకు ఉద్యోగి తమ భూమిని ఆక్రమిస్తున్నాడంటూ నల్గొండ జిల్లా అడవిపల్లి మండలం మొలకచర్ల గ్రామానికి చెందిన దళితులు కుటుంబ సభ్యులతో కలిసి మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందుల డబ్బాలు, పెట్రోల్ బాటిల్తో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 158/153లోని ప్రభుత్వ భూమిలో ఏళ్ల తరబడి తాము కబ్జాలో ఉన్నామని, అట్టి భూమిపై గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పట్టాలు కూడా తమకు వచ్చాయన్నారు. కాగా తమ పక్కన ఉన్న భూమిని కొనుగోలు చేసిన బ్యాంకు ఉద్యోగి రామకోటి తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తూ రాత్రి వేళల్లో యంత్రాల సహాయంతో పొలం సరిహద్దులు చెరిపేస్తూ కబ్జా చేస్తున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అడవిదేవులపల్లి తహసీల్దార్ కబ్జాదారునికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్వే చేసి రామకోటికి అనుకూలంగా రిపోర్టు ఇస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సబ్ కలెక్టర్ పూర్తి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామం మొలకచర్ల కాపురస్తులం మేము 153, 152, 154 ఇచ్చి సర్వే నెంబర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి పట్టాలు మాకు. మా ఈ తాతల ముత్తాతల కాంచి ఆ భూమి మాదే. రాజశేఖర గవర్నమెంట్ భూమి కాబట్టి రాజశేఖర పట్టాలు ఇచ్చింది. ఆటికే 1956 నుంచి మాకు పట్టా ఇప్పటికి మా తాత పేరు పానీలు నడిచినాయి. అయితే ఈ పాత్రొత్తు రామకోటి అయిన అతను మా ఆడోళ్ళ భూమిని చీకట్ల 2 పొక్లీన్లు 3 ట్రాక్టర్లు పెట్టి అంతలంతా దున్ని ఇచ్చిండు. ఎందుకు దున్ని ఇచ్చినామని మేము కేసు పెడితే ఎంఆర్ఓ కబ్జాలు ఉన్నాడని అనిపించడానికి మేము దున్నామని ఎంఆర్ఓ చెప్పిండు. ఎంఆర్ఓ కాడిపోయి ఏం సార్ మీరు దున్నమన్నారంటే నేను చెప్పలేదు, వాళ్ళే దున్నుకునే కానీ నేను చెప్పలేదు. అంటే మరి ఏం సార్ చీకట్లో వచ్చి దున్నేది ఎక్కడిది, చీకట్లో దున్నితే కబ్జా అయిపోతుందా సార్ అని అంటే కాదు బాబు అన్నాడు. మరి ఏం సార్ అంటే 2 ఎకరాల 2 గుంటలు రామకోటి కొన్నాడు. 2 ఎకరాల 2 గుంటలు కొని మాకు 50,000 రూపాయలు అలా అసలు ఇవ్వాలి. 50,000 మేము అడిగినందుకు మాకు 50,000 ఇవ్వకపోగా ఆ 2 ఎకరాలు పట్టా చేసుకోకపోగా దొంగ పట్ట ఆర్డీ ఆఫీసర్లు చేసుకొని మా ఆడవాళ్ళ మీద ఉన్న 3 ఎకరాల 3 గుంటల గవర్నమెంట్ భూమిని నైట్ దున్ని కబ్జా అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ ఎస్టీ అతను ఆయన ఎస్టీ కాబట్టి మేము అంతా ఒకటే. నేను రాస్తే జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి నేను వాళ్ళకే రాసిస్తా, ఏం చేసుకుంటారో చేసుకోని ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు వీరు ముగ్గురు సర్వే కోసం వస్తున్నారని చెప్పి 2వ తారీఖు మాకు ఏ నోటీస్ లేకుండా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం ఫోన్ చేయకుండా కబ్జాల వాళ్ళు ఉన్నట్టుగా వాళ్ళు రాసి నిన్న మమ్మల్ని పిలిపించి నేను మొత్తం వాళ్ళకే రాసిన, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు, నేను ఆర్డీఓతో సంతకం పెడితే కథం మీ భూమి పోతుంది, ఏం చేసుకుంటూ చేసుకోని నిన్న అన్నాడు. మా నాన్నతో సంతకం పెట్టించుకుంటే మరి ఏం సార్ మరి నాతో నేను సంతకం పెట్టించుకున్నాను మా నాన్న అడిగితే అవును నువ్వు పెట్టు ఫస్ట్ అమ్మినట్టుగా పెట్టని బెదిరించి పెడితే మా నాన్న ఎప్పుడైతే పెట్టిండో సర్వను చింపేసిండు. ఆ కాగితాన్ని సర్వే చేసిన కాగితాన్ని చింపేయని ఎమ్మటే మా నాన్నని పోలీసు వాళ్ళ కస్టడీకి తీసుకొని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసిండు. ఎస్ఐ వచ్చి మా నాన్న తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఉండి వద్దులే కేసు వద్దు మళ్ళీ కేసు పెడితే మొత్తం మళ్ళీ మేమంతా చిట్టా ఇప్పాల్సింది వస్తుంది, మొత్తం ఫ్రాడేనా, పట్టాలు వీళ్ళకి ఎటువంటి ఎవిడెన్స్ లేదు, రామకోటలకు ఎటువంటి ఎవిడెన్స్ లేదు కాబట్టి వదిలేద్దాం, కేసు వద్దేమవుతాను అంటే మా నాన్న మేము రాత్రి ఇంటికి పోయినాం. ఇది జరిగింది. మమ్మల్ని అన్యాయం చేసి ఎంఆర్ఓ కబ్జాలో ఉన్నట్టుగా వాళ్ళు నైట్ దున్నిచ్చిండు. ఎంఆర్ఓనే దున్నమని చెప్తాను, ఎంఆర్ఓ దున్నిచ్చిండంట. దున్నిస్తే రామకోటి ఇట్లా చేసి కబ్జాలో ఉన్నట్టుగా ఆయన వాళ్ళే కబ్జాలు ఉన్నట్టుగా నటిస్తుండు. మరి నైట్ దున్నితే చీకట్లో దున్నేదానికి కబ్జా అవుతుందో అది మీరే ఆలోచించాలి.